స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎడద కృష్ణల్ పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ రేచర్లపేట 6వ డివిజన్ కలరపాకల సెంటర్లో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎడద కృష్ణ అధ్యక్షతన బీజేపీ ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య చేతుల మీదుగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎడద కృష్ణ మాట్లాడుతూ స్థానిక 6వ డివిజన్ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల మహనీయుల స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు అన్నారు. అలాగే ఎంతో మంది ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగఫలమే ఈ రోజు మనమందరం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. బీజేపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, ప్రధానంగా మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది, మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం, ఇక్కడున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు అందిస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు ఎడిద శ్రీను, ఎడిద పవన్, ఎండగుండ ఇస్సాక్, మట లక్ష్మణ్, కాకడ శివ, ములపర్తి ప్రసాద్, మొహిద్దీన్, ఇస్మాయిల్, ఎండి సాల్మన్, షేక్ ఖాళీ, నుర్కుర్తి శ్రీకాంత్, వేమగడి సుందరరావు, నెకోరి కామేశ్వరరావు మొదలగు నాయకులు పాల్గొన్నారు. రోజు 6వ డివిజన్ రెచ్చిలపేట కలర్ పాకల్ స్ట్రీట్లో స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే స్వాతంత్ర సమర యోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో ఈ స్వాతంత్ర సమరంలో తన ప్రాణాలు కూడా అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొని మన స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయులకి మేము శిరస ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా దేశంలో ఏదైతే స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి, వారికి సంక్షేమం అందించాలి, వారికి అభివృద్ధి అందించాలి. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకి అందిస్తూ ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ప్రమాదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం, జెన్జీ అని చెప్పి 2002 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఈనాటి తరం యువతరం టెక్నాలజీని ఎక్కువ వాడి వారు పేపర్లతో పని లేదు, టీవీలతో పని లేదు, సోషల్ మీడియా ఆధారంగా చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని వాడి డెవలప్ అవడానికి వాడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఉద్యమాలు చేయొచ్చు. కానీ వారి మధ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులు, అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ తోక పార్టీలు కావచ్చు, ఈ యొక్క యువకుల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉద్యమాలు చేస్తున్నారు. యువకులందరూ జాగ్రత్తగా ఉండాలి. యువత ఏ అవసరం వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కానీ మీ వెనకాల ఉండేటటువంటి విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు కూడా ఉంటున్నారు. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈనాటి యువతకి ప్రధానంగా నేను పిలిపిస్తున్నాను. ఆ యొక్క యువత డెవలప్మెంట్ కావడానికి మీరు ఏదైతే టెక్నాలజీని వాడుతున్నారో ఆ టెక్నాలజీలో జరిగేటటువంటి మోసాల జోలికి మీరు వెళ్ళొద్దని మరొకసారి కోరుకుంటూ, మనమందరం కూడా సైనికుల్లా పనిచేయాలి, ప్రజలకి మధ్యలో ఉండాలి, ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చాలి, వారి సంక్షేమాన్ని పెంచాలి, వారి అభివృద్ధిని పెంచాలి, వారికి విద్య, వైద్యం, సంక్షేమం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ